అందరం కూడా ప్రభు యొక్క సన్నిధానంలో తెరవబడిన హృదయాలతో కూర్చుందాం. ఈ పూట దేవుని యొక్క మాట కొరకు మనమందరమును కూడా మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో ప్రభు దీవించినట్లుగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. ఇది ప్రభు యొక్క మొట్టమొదటి రాకడ. అంటే క్రిస్మస్ను గూర్చి కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా భక్తుని ద్వారా ప్రవచించబడిన ఒక ప్రవచనం. దేని గురించి యెషయా భక్తుడు ప్రవచించాడు అంటే, ఈ లోకంలోనికి ఈ క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించబోతూ ఉన్నాడు. ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య బాలునిగా, యేసయ్య రక్షకునిగా ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు అనడానికి ఒక సూచన దేవాది దేవుడు ఆ క్రిస్మస్ కొరకు ఆయన నియమించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏమని చెప్పాడు? తానే మీకు ఒక సూచన చూపిస్తాడంట. ఎవరు చూపిస్తారంట సూచన? ప్రభువే, దేవుడే ఒక సూచన చూపిస్తాడు. సూచన అంటే అర్థం ఏంటిది అంటే ఒక గుర్తు. సూచన అంటే ఒక గుర్తు, ఒక సైన్. ఈ రోజుల్లో కూడా మొదటి రాకడలో దేవాతి దేవుడు ఏ విధంగానైతే ఒక సూచనను ఆయన రాబోతున్నాడు, ఆయన జన్మించనై ఉన్నాడు, ఆయన ఎవరికి జన్మిస్తాడో దాన్ని గూర్చిన ఒక సూచనను తెలియజేసినట్లుగా ఇప్పుడు కూడా అనేక సూచనలను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, మొదటిసారి యేసయ్య ఏ విధంగానైతే ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయన ఒక కన్యక ద్వారా ఏ విధంగానైతే ఈ భూమి మీదకి వచ్చాడో, ఇప్పుడు రెండవసారి కూడా యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు. స్తోత్రం అని చెప్పండి. రెండోసారి కూడా ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే, ఇంతకుముందేమో రక్షకుడిగా వచ్చాడు, ఇంతకుముందేమో ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాడో తెలుసునా? ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాడంటే, ఎవరినైతే ఆయన రక్షించాడో వారందరినీ తీసుకొని వెళ్ళడానికి రెండవసారి రాబోతూ ఉన్నాడు. యుద్ధాలు జరుగుతాయి అని చెప్పి యేసయ్య రెండవ రాకడను గూర్చిన సూచనలు ఇవి. ఈ సూచనలు యేసయ్య ముందుగానే చెప్పాడు. ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆయన తిరిగి రెండవసారి కూడా రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి రాకడలో ఆయన ఒక సూచన చూపించాడంట. ఆ సూచన ఏంటిది అని చెప్పబడింది అంటే, ప్రభువే, దేవుడే, ఆయనే ఒక సూచనను చూపించాడంట. ఆ సూచన ఎవరిని గూర్చిన సూచన అంటే, ఒక కన్యకను గూర్చిన సూచన. చెప్పండి, ఎవరిని గూర్చిన సూచన అంట? ఒక కన్యకను గూర్చిన సూచన. వాస్తవానికి ఈ సూచనలు ఎందుకు, ఈ గుర్తులు ఎందుకు, ఈ సైన్ బోర్డ్స్ ఎందుకు అంటే, ఒక విషయాన్ని అవి తెలియజేయడానికి ఈ యొక్క సూచనలు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజున ప్రభువు ఒక సూచన చూపించాలనుకున్నాడంట. ఆ సూచన ఎవరో తెలిసిన? ఒక కన్యక. ఆ కన్యక ఆవిడెవరో తెలిసిన? ఆవిడ ఒక సూచనగా ఉంది.
ఆవిడ ఇదిగో నా జన్మకు సంబంధించినటువంటి ఒక సూచన, ఒక గుర్తు. ఆవిడ కన్యక అని చెప్పి ఆవిడ గురించి సూచన చూపించాడు. ఈ రోజున ప్రభు మనలందరినీ కూడా ఒక్కొక్కరిని ఆ మరియలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క సూచనగా, ఒక్కొక్క గుర్తుగా ఈ లోకానికి చూపించాలి అన్నది ఆయన యొక్క హృదయ వాంఛ ఉన్నది. మనమందరం ఇప్పుడు కూడా ఆ మొదటి రాకడలో మరియ ఏ విధంగానైతే ఒక సూచనగా చూపించబడిందో, ఈ రోజున ఆ సూచనగా ఎవరంటే నేనే చూపించబడాలా, మీరే చూపించబడాలి, మనమే సూచించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఈ విధంగా ఒక సూచనలను వారు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము ఈ యొక్క మాటలను జాగ్రత్తగా ఆలకించగలిగినట్లయితే, మరియను ఒక సూచనగా చూపించిన దేవాది దేవుడు ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఒక సూచనగా ఆయన చూపించాలనుకుంటున్నాడు. నువ్వే ఈ రోజున ఒక సైన్. ఎవరికి? ఈ లోకానికి, ఈ లోకంలో ఉంటున్న ప్రజలకు నువ్వే ఒక గుర్తుగా ఉండాలా. నువ్వు ఆ గుర్తు ఎవరు తెలిసినా అది యేసయ్యకు సంబంధించిన గుర్తుగా, ఆ సూచనగా మనము మార్చబడుదుముగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున సూచన దేనికి అంటే, ఎందుకు ఒక గుర్తు ఎందుకు? ఒక గుర్తు ఎందుకు అంటే, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో బైబిల్లో కొన్ని గుర్తులను దేవాది దేవుడు, కొన్ని సూచనలను ఆయన ఇచ్చాడు. మనం ఒకసారి చదివితే ఆది కాండం దగ్గరికి మనం వస్తే, మొదటి అధ్యాయంలో ఆది కాండం దగ్గరికి రండి. ఆది కాండం మొదటి అధ్యాయం. ఈ యొక్క గుర్తు లేకపోతే ఈ సూచన అనేది ఇప్పుడు కొత్తదేం కాదు. దేవాది దేవుడు తన సృష్టి ప్రారంభము నుండి లోకానికి సూచనలు చూపించుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఆది కాండం మొదటి అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మనం చదివితే, దేవుడంట పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు. అవి అంట చెప్పండి, ఆ జ్యోతులు అంట దేని కొరకు ఆయన కలగజేస్తూ వచ్చాడు అటంటే, సూచనల కొరకు కలగజేస్తూ వచ్చాడు. ఆ సూచనలుగాను కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని పలికాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏం చేశాడు అటంటే, సృష్టి ప్రారంభము నుండి కూడా దేవుడు సూచనలను ఇస్తూనే ఉన్నాడు, కొన్ని గుర్తులను చూపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ చెప్పబడింది దేవుడంట 4వ రోజు. ఎన్నో రోజు అంటే అది కలుగజేసింది ఎన్నో రోజు అంటే అది కలుగజేసింది 4వ రోజు. అది ఎక్కడ మీకు కనిపిస్తుంది? 19వ అధ్యాయం చివరిలో కనిపిస్తుంది. అస్తమయమును ఉదయమును కలుగగా. అది 4వ రోజు ఏం కలుగజేశాడు దేవుడు అంటే, 4వ రోజున అంట జ్యోతులను కలగజేశాడు. జ్యోతులు అంటే చెప్పండి ఏంటిది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిని కలగజేశాడు. బైబిల్ అంటుంది ఎందుకు కలగజేశాడు అంటే, పగటిని రాత్రిని అలాగనే సపరేట్ చేయడానికి, రాత్రిని సపరేట్ చేయడానికి దేవుడంట ఏం కలగజేశాడు అటంటే చెప్పండి, ఏం కలగజేశాడు? జ్యోతులను కలగజేశాడు. అంటే అంతకుముందు ఏముండేది అంటే రాత్రి పగలు ఇవి ఉండేవి కావు, అంతా ఒకే రీతిగా ఉండే. హల్లెలూయా అంతే కదా దాని అర్థం. అప్పుడు ఏముండే? రాత్రి ఉండేది కాదు, ఇక పగలే. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చును ఏమని, ఈ రాత్రి లేకపోతే బాగుండు, అసలే పత్తి దొరుకుతున్న సీజన్ కదా, పగలే ఉంటే బాగుండు. దొరకక ఇప్పుడు పండ్లు దొరుకుతుంటే సాయంకాలం అవుతా ఉంటే మరలా ఏం కావాల్సి వస్తూ ఉంది అంటే, అయ్యో సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతుంది, ఇప్పుడు పత్తి తీయడానికి కూడా లేదే అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉండొచ్చు కదా. ఇంతకుముందు రాత్రి లేదు, ఉట్టి పగలే ఉంది. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు అంట
వెలుగు కలుగును గాక అని పలికినప్పుడంట వెలుగు కలిగింది కదా. ఇప్పుడు ఏమైపోయింది అంటే రాత్రి పగలు వీటిని సపరేట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని సపరేట్ చేయడానికి మనకు ఉదయం వస్తుంది అని చెప్పడానికి ఏం గుర్తు ఉంటుంది, ఏం వస్తుంది, మనకేం తెలుస్తుంది? ఉదయాన్నే తూర్పు దిక్కున ఎవరు వస్తారు? సూర్యుడు అలా వస్తూ ఉంటాడు. అప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఉదయాన్నే ఉదయం అయిందన్న విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు సాయంకాలం అయింది, రాత్రి అవుతుందని ఎలా తెలుస్తుంది మనకి? సూర్యుడు కాస్త అస్తమిస్తాడు, ఆ తర్వాత చంద్రుడు వస్తాడు. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది అంటే సూర్యుడు ఇచ్చినంత ప్రకాశం, సూర్యుడు ఇచ్చినంత వెలుగు చంద్రుడు ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే సూర్యుడు పోగానే చీకటి అయిపోతూ ఉంటుంది. అప్పుడు మన అందరికి కూడా ఏమొస్తుంది అంటే నిద్ర వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ ఇది ఒక గుర్తు. ఇది ఉదయకాలం అనడానికి గుర్తు, ఇది పగటి పూట, ఇది రాత్రి పూట అనడానికి గుర్తును మొదటి నుండి సృష్టిలో దేవుడు ఇస్తూనే వచ్చాడు. హల్లెలూయా. ఇది మనకేం తెలియజేస్తుంది? ఇప్పుడు ఒక సూచనను దేవుడు పెట్టాడు కదా, ఆ సూచన ఊరికనే పెట్టాడా? అది దాని ద్వారా నువ్వు నేను మనం ఏదో ఒక పాఠం తెలుసుకోవాలా. ఆ సూచన దేన్ని తెలియజేస్తుంది? మరి ఏం తెలుసుకోవాలి నేను అంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అంటే చీకటి మన జీవితంలో చీకటి రోజులు, చీకటి సమయాలు అవి బాధకు సంబంధించిన సమయాలు కావచ్చును. కాబట్టి మనమేమనుకుంటామంటే ఇలాగనే ఉంటుందేమో, రాత్రే ఉంటుందేమో, చీకటే కలుగుతుందేమో, చీకట్లో భయం ఉంది కదా, ఇక ఆ భయమే నా జీవితం అంతా భయంతోనే నేను గడపాలేమో, నా జీవితంలో ఇంకా ధైర్యం, సంతోషం ఏమి రాదేమో, దుఃఖమే ఉంటుందేమో అని మనం అనుకుంటూ ఉండొచ్చును. అయితే దేవునికి వాక్యం తెలియపరుస్తుంది, చీకటి ఒకవేళ భయాన్ని కలగజేస్తూ ఉన్నట్లయితే ఇదిగో వెలుగు రాబోతా ఉంది. ఆ వెలుగు దేన్ని ఇస్తుందంటే, వెలుగులో ఎవడైనా భయపడతాడంటారా? చీకటిని చూసి భయపడతాం కదా. చీకటిని చూసి ఏం చేస్తాం? ఏది ఎక్కడైనా తెల్లగా కనిపించింది అనుకో, వెంటనే ఏమనుకుంటాం మనం? అమ్మో, భయం. అది ఏదైనా భూతం అయ్యిండొచ్చునో, లేకపోతే ఏదైనా చిన్న తాడు కనిపించింది, ఏమనుకుంటాం? అది పామే అని అనుకుంటూ ఉంటాం కదా. చీకట్లో మనకు అంత స్పష్టత ఉండదు, చీకట్లో మనకు అంత క్లారిటీ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ చీకటి గురించి భయపడతాం. కానీ ఇక్కడ దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటిదంటే, చీకటి ఎలాగైతే ఉందో ఇదిగో పగలు కూడా అలాగనే ఉండబోతుంది. నీ జీవితంలో ఈ మాటలను మనం ఆలకించగలిగినట్లయితే చీకటికి సంబంధించిన పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో పగటికి సంబంధించిన పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఏమని తెలియపరుస్తుందంటే చీకటి పోవాలంటే సూర్యుడు రాగానే, చెప్పండి, సూర్యుడు రాగానే చీకటి ఏమైపోతుంది? దానంతరం అదే అలాగ పారిపోతుంది. మనందరి కొరకు నీతి సూర్యుడు మన బాధలన్నిటిని తీసివేయడానికి, మనకుంటున్నటువంటి కష్టాలన్నిటిని తీసివేయడానికి, మనలో ఉంటున్న దుఃఖాన్నంతటి తీసివేయడానికి, మనకుంటున్నటువంటి ఇదిగో ఆ పరిస్థితులన్నిటి కూడా తీసివేయడానికి, మార్చడానికి నీతి సూర్యుడు రాబోతూ ఉన్నాడు, ఉదయించబోతున్నాడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఇది సూచనగా ఇవ్వబడింది. హల్లెలూయా. నువ్వు నేను బాధపడాల్సిన పనిలే. ఈ చీకటి, ఈ భయం ఇలాగనే ఉండిపోద్దో అని బాధపడాల్సిన పనిలే. ఇదిగో సూర్యుడు ఎలాగొస్తే ఆ యొక్క చీకటి అంతా తొలగిపోతుందో అలాగనే నీతి సూర్యుడు మన జీవితంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మన బాధలన్నీ తొలగిపోతాయి. ఆయన మన బాధలను తీసివేయడానికే, మన పరిస్థితులను మార్చడానికే, మన దుఃఖాన్ని కొట్టివేయడం కొరకే యేసయ్య నీతి సూర్యుడిగా మన జీవితంలో ఆయన అడుగు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక.
ఇది సూచన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సూచన మనకేం తెలియజేస్తుందంటే, ఇక నా జీవితంలో చీకటి మాత్రమే కాదు, సంతోషకరమైన వెలుగు కూడా రాబోతా ఉంది. చీకటికి సంబంధించిన బాధలే కాదు, సంతోషానికి సంబంధించినటువంటి దీవెనలు, ఆరోగ్యాలు కూడా నాకు రాబోతున్నాయి అని ఈ రోజున ఈ సూచన మనకు తెలియజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. మనకు దేవుడు ఈ సూచన ఇచ్చాడు కాబట్టి మనం ధైర్యము వహించుదుము గాక. చెప్దాం హల్లెలూయా. బైబిల్ గ్రంథం అలాంటి సూచనలు చాలా ఇచ్చాడు. నోవహు కాలంలో దేవుడు ఇచ్చిన ఒక సూచన ఏంటిది అంటే అమ్ములు. నోవహు కాలంలో దేవుడు ఒక సూచన ఇచ్చాడు. నోవహు కాలంలో ఏమొచ్చింది అంటే జలప్రలయం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? జలప్రలయం అంటే ఏంటిది అనుకుంటున్నారు మీరు? జలప్రలయం అంటే ఏమనుకుంటున్నారు? అప్పటి వరకు భూమి మీద వర్షం అంటే ఏంటిదో, అసలు వర్షం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? వర్షం ఎక్కడి నుంచి వస్తుందో? ఎక్కడి నుంచి వస్తుంది వర్షం? పైనుంచి వస్తుంది కదా వర్షం. ఆ రోజున అప్పటి వరకు ఆ వర్షాన్ని ప్రజలు చూడలే. అప్పటి వరకు వర్షం లేకుండా బతికిరాళ్ళు, వాళ్ళకి వర్షం ఏమి కూడా లేదు. అవునా? మరి ఎట్లా అయ్యారు? ఎట్లా వాళ్ళ పంటలు పండించుకున్నారు అంటే, ఎట్లా వాళ్ళకి పంటలు పండించుకున్నారంటే నదులు, ఇవన్నీ కూడా సముద్రాలు, చెరువులు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. అలాగనే వారికి మంచు ఏం చేసేదంటే మంచు ద్వారా పంటలు పండి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమైందంటే నోవహు కాలంలో దేవుడు అన్నాడు, బాగా దేవుని కోపం వచ్చింది నోవహు కాలంలో ప్రజల మీద, మనుషులను చూసి దేవుడికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేయాలనుకున్నాడు అంటే వీళ్ళందరినీ కూడా తుడిపి పెట్టాలి అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఏం చేశాడంటే వర్షాన్ని ప్రచండంగా ఆయన కుమ్మరించాలనుకున్నాడు. అది ఒక్క పూట వర్షం కాదు, ఒక్క గంట వర్షం కాదు, 40 రాత్రులు 40 పగళ్ళు ఏకదాటిగా స్టార్ట్ అయింది. 40 రాత్రుల వరకు 40 పగళ్ళ వరకు అది ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది. అది మామూలు వర్షం కాదు, కుండపోత వర్షం. అంత మాత్రమే కాదు, క్రింద నుండి కూడా ఏమైచ్చాయంటే, క్రింద నుండి ఊటలు ఉంటాయి కదా, క్రింద నుండేమో ఊటలు వాటిని విడుదల చేశాడు. ఇవి ఈ ఊటలు ఇప్పుడు మన బావిలో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఆ నీళ్ళు మనం తోడుకుంటా ఉంటే మళ్ళీ ఎందుకు ఎట్లాగ వస్తూ ఉన్నాయి? కింద ఊటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన చేనులో బోర్లు వేసుకుంటాం కదా, మన చేనులో బోర్లు, ఆ బోర్లో లోపల కూడా ఏమున్నాయంటే ఊట ఉంది. కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా మనం ఆ మోటార్తో తీసేసుకున్నప్పుడు, మన చేనుకు పెట్టుకున్నప్పుడు మరలా తెల్లారేసరికి ఏమవుతుంది? మళ్ళా దాని నిండా నీళ్ళు ఊరుతాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కింద ఊటలు, పైన ఆకాశపు తూములు రెండింటిని విప్పితే భూమి అంతా కూడా ఏమైపోయింది అంటే, భూమి అంతా కూడా జలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు నీళ్ళే. ఏం కనిపిస్తున్నాయి? ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యో, ఎక్కడ చూసినా ఒక చెట్టు కనపట్లే, ఒక ఇల్లు కనపట్లే, ఒక కొండ కనపట్లే, అసలు ఏమీ లేదు. ఆకాశం ఈ నీళ్లు కలిసి ఉన్నాయా అన్నట్లుగా అయిపోయింది అనమాట. అప్పుడు ఏమైపోయారు అంటే, మనందరికీ కూడా వాక్యాన్ని ఎరిగిన వారికి తెలుసు, ఒక్క ఓడలో ఉన్న నోవహు కుటుంబం మాత్రమే ఏమైపోయింది అంటే, ఓడలో ఉన్నారు కాబట్టి నీటి మీద ఓడ ఏమవుతుంది? పైకి వస్తుందా, కిందికి పోయిద్దా? మన ఇల్లు ఉందనుకో, మన ఇల్లు నీటి మీద పైకి పోయిద్దా, కిందికి పోయిద్దా? ఇల్లు పోదు. ఇది చెక్క కాదు కదా, చెక్క అయితే తేలిపోయిద్ది. అది చెక్క కాదు కాబట్టి, థ్యాంక్ యూ, అది చెక్క కాదు కాబట్టి ఏమైపోతుంది అంటే ఇది ఇల్లు మునిగిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నోవహు ఉన్న ఇల్లు ఏంటిదో తెలిసిన? నోవహు ఉన్న ఇల్లు, దేవుడు కట్టుకోమన్న ఇల్లు ఏంటిది అంటే
చెక్కతో చితిసారకపు మ్రానుతో ఒక ఓడను సిద్ధం చేసుకోమని. కాబట్టి అందులో ఉన్న మనుషులు, అందులో ఉన్న నోవహు కుటుంబం మాత్రం బ్రతికింది. మనందరికీ కూడా తెలుసును, దేవునికి వచ్చిన కోపాన్ని చూసి భూమి మీద నోవహు కుటుంబం తప్ప ఇంకా ఏ కుటుంబం కూడా మిగిలిలేరు. అంటే దేవునికి అంత కోపం వచ్చింది. అందరూ గజ 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 వణుకుతున్నారు. అందరికీ భయం వేస్తుంది. ఎందరికి భయం వేస్తుంది అంటే అందరు చచ్చిపోయారు కదా. ఇప్పుడు భయపడుతున్న కుటుంబం ఎవరు అంటే, భయపడుతున్న వ్యక్తులు ఎవరు అంటే నోవహే. నోవహు యొక్క పిల్లలే భయపడుతున్నారు. అమ్మో అమ్మో, ఇదిగో దేవుడు కళ్ళు తెరిస్తే దేవుని కోపం వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయా, ఎలాంటి వాన్నైనా ఇదిగో ఇలాగ మట్టి కనిపిస్తాడా అని అందరూ భయపడుతుంటే దేవుడు అన్నాడు, నోవహుతో ఒక నిబంధన చేశాడు, ఒక సూచన ఇచ్చాడు. నువ్వు భయపడ మాకు నోవహు, నిన్ను నేనేమి చేయను. స్తోత్రం. నీ కుటుంబము ఇదిగో ఈ జలప్రలయం ద్వారా ఇంకెప్పుడు కూడా ముంచబడదు, చంపబడదు. నువ్వు నీ పిల్లలు ఇక మునిగిపోరు, చంపబడరు ఈ జలప్రలయం ద్వారా అనడానికి గుర్తు అభిగా ఏంటిది అంటే, గుర్తు ఏంటిదో తెలిసిన గుర్తు ఏంటిదంటే, నేను ఇదిగో ఆకాశంలో ఒక గుర్తు నుంచుతున్నాను. అది ఏంటిదంటే ఇంద్రధనస్సు, రెయిన్బో. ఏంటిది చెప్పండి? ఇంద్రధనస్సు. ఎంతమంది ఇంద్రధనస్సును చూసారా మీరందరూ? రెయిన్బో. ఎన్ని కలర్స్ ఉంటాయి ఇంద్రధనుసులో? చాలా కలర్స్ ఉంటాయా? 7 రంగులు ఉంటాయా? వెరీ గుడ్, హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుంది చెప్పండి? అది ఎప్పుడు వస్తుంది? ఇక బాగా ఉరుములు ఇట్లా వస్తూ ఉంటే, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది చెప్పండి? వర్షం అంతా పడిపోయి ఇక వర్షం అంతా అయిపోయిన తర్వాత అది వస్తుంది. అంటే దాని అర్థం, దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దాని గుర్తేంటిదో తెలిసిన అంటే ఇక నోవహుది ఓకే, దేవుడు చేసిన నిబంధన అంటే ఇక వర్షం ఇక ఆగిపోయింది, ఇక వర్షం ఇక పడదు, ఇంతటితో సమాప్తం. కాబట్టి ఎవరింటికి వారు వెళ్ళొచ్చును అన్నట్లుగా. ఇంకా అప్పుడు అందరు కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకోవచ్చు. హల్లెలూయా. అది ఒక గుర్తు ఆ రోజున. అంటే దేవుడు తన ప్రజలకు మొదటి నుండి చాలా గుర్తులను, సూచనలను ఆయన ఇస్తూ వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు. యేసుకు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రతి దానికి ఒక సూచన ఆయన ఇస్తూ వచ్చాడు. నేను అవన్నీ చెప్పలేను, కానీ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఎక్కడంటే న్యాయాధిపతులు ఏలినటువంటి సమయంలో దేవుడిచ్చిన ఒక గుర్తును నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మంచు పడాలి. హల్లెలూయా అనండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో బాగా భయపడుతున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు భయపడుతూ ఉన్నారంట. దేవుని బిడ్డలు భయపడుతున్నారు. ఎవరి గురించి భయపడుతున్నారు తెలిసిన? ఎవరి గురించి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఎవరి గురించి భయపడుతూ ఉన్నారంటే శత్రువులను గురించి భయపడుతూ ఉన్నారు. ఎవరి గురించి భయపడుతున్నారు? ఇజ్రాయేలీలకు శత్రువులు ఉండేవారు. ఈ శత్రువులు ఏం చేస్తూ ఉండేవారు అంటే తరచుగా ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి దాడి చేస్తూ ఉండేవారు. ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి ఏం చేస్తారంటే నష్టపరుస్తూ ఉండేవారు. వారిని కొట్టేస్తూ ఉండేవారు, వారిని చంపేస్తూ ఉండేవారు. వారి ఆస్తిని ఏం చేస్తూ ఉండేవారు చెప్పండి? వారి ఆస్తిని ఏం చేస్తూ ఉండేవారు? దొంగిలిస్తూ ఉండేవారు, తీసుకొని వెళ్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలిసిన కదా, ఎక్కడ లోతు కాలంలో లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఆయన నివసిస్తుంటే లోతుకు సంబంధించిన ఆస్తిపాస్తులు అన్నిటిని కూడా శత్రురాజులు వచ్చి ఏం చేశారు? ఎత్తుకొని పోయారు కదా.
అన్నిటిని తీసుకుని పోయారు కదా. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఆ కాలంలో ఏం చేయలేదంటే ఎవరిని చంపలే, వాళ్ళు అట్లాగా వదిలేరు. ఏం చేస్తారు తెలిసిన, ఇప్పుడు దొంగోడు పని చేస్తాడు. దొంగోడు ఏం చేస్తాడు, దొంగోడు ఏం చేస్తాడు, ముందు వచ్చిన వాళ్ళని చంపేస్తాడు కదా. ఇప్పుడు మంచి దొంగలు కూడా ఉన్నారు, ఏం చేస్తారంటే నోట్లో గుడ్డలు పెట్టి కట్టేసి మీరేం అరవకండి, మాకు కావాల్సిన దాన్ని మేము తీసుకొని, మీరు అరవకపోతే మీ ప్రాణం మాత్రం, చెప్పండి, మీ ప్రాణం పోదు, దానికి మేము గ్యారంటీ ఇస్తాం, మిమ్మల్ని మేము ఏం చేయం. అరిస్తే మాత్రం ఏమవుతుంది, అరిసినందుకు మన నలుగురు వస్తారు కదా, మేము చేసే దొంగతనం ప్రశాంతంగా జరగదు, పబ్లిక్ అయింది, అది పబ్లిసిటీ అయింది, మీరు పబ్లిసిటీ చేస్తున్నారు, పబ్లిసిటీ మాకొద్దు, కాబట్టి మేము చాలా సీక్రెట్ చేయాలనుకు వచ్చినాం, కాబట్టి మీరు మమ్మల్ని సీక్రెట్గా దొంగతనం చేసుకొని ఇస్తే మీరు ప్రాణాలతో ఉంటారు కదా. అసలు వాస్తవానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే, మొదటిగా మనుషులు ఎవరైనా కనిపిస్తే చంపేస్తారు. చంపేసి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంటున్నటువంటి మంచి మంచి వస్తువులన్నిటి కూడా ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు కూడా శత్రువులు ఉన్నారు. యేసేకు చెప్పండి, స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారంట, శత్రువులు. ఈ శత్రువులు ఒక్క జాతికి సంబంధించిన వారు కాదు. ఫిలిస్తీన్లు శత్రువులే, అమ్మోనీయులు శత్రువులే, చాలా చాలా జాతుల వారు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మిద్యానీయులు అంట ఇప్పుడు శత్రువులుగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ శత్రువులకు చెప్పండి, ఈ శత్రువులకు బలం ఎక్కువ, ఇప్పుడు ఇజ్రాయేలుకు బలం తక్కువ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గిద్యోను. చెప్పండి, ఎవరంటే ఆయన గిద్యోను. ఇప్పుడు గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ శత్రువులకు భయపడి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఒక చోట దాక్కొని, గానుగా చాటున ఏం చేశాడంట, దాక్కొని. గానుగంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఉందగా ఈ పులిపీట అనుకోండి, ఈ పులిపీట వెనకాల దాక్కోవటం అంటే, ఇక చూడండి, నేను మీకు కనిపిస్తున్నానా, కనపడలే కదా, కింద దాక్కున్నాడు అనమాట. ఆ గానుగ చాటున దాక్కొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, గోధుమ పంట వస్తే ఆ గోధుమలను ఇప్పుడు మన వరి పంట లాగా అనుకోరాదండి, గోధుమ పంట అది కొడితే ఎట్లయితే, ఇప్పుడు మనం ఏమంటారు వాటిని, దంచడం, దాన్ని ఏమంటారు, పనలు కదా, ఏమంటారు వాటిని, దుల్లగొట్టడం. అదేలే, ఇప్పుడు మన ఇంతకుముందు ఒక తలుపు పెట్టి దాన్ని కొట్టేటోళ్ళం కదా, ఇప్పుడు అట్లాంటి ఏమీ లేదు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొట్టుడు గిట్టుడు ఏం లేదు, అంత తొక్కుడే, ట్రాక్టర్ తీసుకొని తొక్కించుడే ఇంత కదా. ఇంతకుముందు అట్లా కాదు, తలుపులు తీసుకుపోవటం, వాటిని కొట్టడం, ఓడగొట్టడం అనమాట, దాన్ని కొట్టడం, ఎద్దులతో తొక్కేయటం, దాని చుట్టూ ఎవరు తొక్కేటోళ్ళు, ఎద్దులు తొక్కేయి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆయనంట పంట పండించుకున్నాడు, వాళ్ళు పంట పండించుకున్నారు. ఇప్పుడు ఈ శత్రువులు ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు పంట పండించుకుంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ పంటనంతా కూడా అయ్యో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మనకు పంట పండుద్ది, ఆ పంట మన సంవత్సరం అంతా ఏం చేస్తాం అమ్మా, ఒకరోజు తింటారా? ఇప్పుడు మనకి 20 బస్తాలు పండుతాయి, ఒకరోజు తింటారు 20 బస్తాలు? తిందామన్నా తినలేము. మనం గంత పెట్టుకోగానే కొంతమంది ఆశ కొలది ఏం చేస్తారంటే ప్లేట్ నిండా పెట్టుకుంటారు కదా. అక్కడక్కడ ఫంక్షన్లకు పోయినప్పుడు ఆశ కొలది అవన్నీ చూస్తే, అమ్మో చాలా ఉన్నాయి అని చెప్పేసి ఏం చేస్తాం, చికెన్ కనిపిస్తే చికెన్ వేసుకుంటాం, ఫ్రై కనిపిస్తే ఫ్రై వేసుకుంటాం, మటన్ కనిపిస్తే మటన్ వేసుకుంటాం, బిర్యానీ కనిపిస్తే బిర్యానీ వేసుకుంటాం, ఏది కనిపిస్తే అది వేసుకుంటాం. ఇంకా మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో అక్కడ అప్పడాలు కొనుక్కున్నాయి, అవి తినలేకపోతున్నానే అన్న బాధ ఆ పక్కన కదా. అన్నీ అంటే చూడంగానే ఏమనిపిస్తుంది అంటే ఆశ. కానీ ఇన్ని ప్లేట్ని పెట్టుకున్నాడు, తింటాడా అంటే అవన్నీ తిండు మళ్ళా. మరి ఎందుకు పెట్టుకున్నావు అంటే, తిందామని పెట్టుకున్నాడు కానీ అన్నీ తినలేము. మరి నీకు ఎంత కావాలో అంత పెట్టుకుంటే వెనకాల వచ్చిన వాళ్ళకి పాపం ఏమవుతుంది, వాళ్ళకి ఎంత వేస్ట్ చేస్తే ఇవన్నీ పడేస్తే వెనకాల వచ్చిన వాళ్ళకి ఏమీ మిగలట్లే, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడ ఫంక్షన్లు పోయినా కానీ 1కి 10 సార్లు పోండి, ఏమీ సిగ్గుపడకండి. కానీ ఒక్కసారి అంత పెట్టుకొని అన్నీ పెట్టుకొని మొత్తం వేస్ట్ చేయకండి, తినగలిగే అంత తినండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఈ సంవత్సరం అంతా వీళ్ళు తినాల్సినటువంటి పంటను ఈ మిద్యానీయులైన శత్రువులు వచ్చి ఇజ్రాయేలు పండించిన పంటను తీసుకొని వెళ్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ యొక్క ఎరుబయలు అనే ఈ యొక్క గిద్యోను ఏం చేశాడు తెలిసిన, ఆయన చాటున కూర్చొని ఎవరికి కనపడకుండా అక్కడ ఏం చేసుకుంటున్నంటే ఆ పంటను రాల్పుకుంటున్నాడంట, ఆ గింజను రాల్పుకుంటున్నాడు. ఇప్పుడంట ఆ యొక్క వ్యక్తి దగ్గరకు దేవుడు వచ్చాడు, దేవుని యొక్క దూత రూపంలో, స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి దగ్గరికి దేవుని దూత వచ్చి అంటున్నాడు, గిద్యోను, ఇదిగో నువ్వు చాలా పరాక్రమశాలివయ్యా అన్నాడంట. నేను పరాక్రమశాలి ఏందయ్యా? పరాక్రమశాలి అంటే ధైర్యవంతుడు అనమాట అర్థం. దాని అర్థం ఎవరంటే పరాక్రమశాలి అంటే నువ్వు ధైర్యవంతుడివి అన్నాడు. నేను ధైర్యవంతుడైతే సాట్ని దాక్కుంటాడు. ధైర్యవంతుడు ఎట్లా ఉంటాడు? వాడు ముందే పోతా ఉంటాడు. ఆగురయ్యా కొంచెం, పుణ్యం ఉంటుంది, కొంచెం ఉండరా అంటే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏమని చేస్తారు? ఆగరు, పోతా ఉంటారు. కొంతమందినంట వేడుకుంటుందంట, ఈపు వేడుకుంటుందంట దండం పెడతానే అని. ఎవరిని వేడుకుంటుంది? ముందున్న మూతిని వేడుకుంటుందంట, నీకు దండం పెడతానే మూతి, నీకు దండం పెడతా. ఎందుకు దండం పెడుతుంది ఈపు? ఆ మూతిని కొట్టరు మళ్ళీ. ఎందుకో? మాట్లాడింది మూతి కదా, కోపాన్ని రేపింది, నరనరాలు ఉప్పొంగిపోయేటట్లుగా దేని ద్వారా చేసింది? మాటే కదా, నోరే కదా. కానీ తన్నులు దేనికి పడతాయి చెప్పండి? అరే వెనక అది ఎందుకు? అందుకనే ఆ ఈ పంట బాగా దాన్ని ఎరిగి, నేను ఇప్పటి నుంచి చాలాసార్లు చూశాను, కొట్టేది నన్ను, దానికి కారణమంతా నువ్వే, నిన్ను బట్టి నాకు ఇస్తుంది అని వేడుకుంటుందంట. ధైర్యవంతుడు పరాక్రమశాలి ఏం చేస్తాడంటే ముందు ఉరుకుతూ ఉంటాడు, ముందు పరిగెడుతూ ఉంటాడు. ఈయనేమో బయట వెనకాల దాక్కున్నోని పట్టుకొని దేవుడు అంటున్నాడు, నువ్వే ఇదిగో ఈ యొక్క మిథ్యానీయుల శత్రువులను ఎదిరించడానికి పరాక్రమశాలివి నువ్వే అని అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నా వల్ల నేను కాదయ్యా, నేను పిరికొన్నయ్యా, నేను భయస్తున్నాయ్యా, నాకు భయం వేసి దాక్కున్నానయ్యా, వాళ్ళు వచ్చేసి నా గింజలు కూడా తీసుకెళ్తారని నేను భయపడుతున్నానంటే ఆయన అంటాడు, నీ గింజలు మాత్రమే కాదు, నీ ప్రజల గింజలను, నీ ప్రజల పంటను వారు ముట్టుకోకుండా నేను నిన్ను లేపబోతున్నాను, నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఎట్లెట్లా వాడుకుంటావయ్యా? ఏందయ్యా అంటే ఈ రోజున దేవాది దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే మీరు బైబిల్ గ్రంథాలు చూస్తే బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులైన వారిని వాడుకున్నాడంట. చెప్పండి, ఎవరిని వాడుకున్నాడంట? దేవునికి బలవంతులు అవసరంలే. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, నాకేం తక్కువ లేదు అని అనుకుంటాం. నీకు అన్ని ఎక్కువ కాబట్టి నువ్వు పనికిరావు, దేవుని దగ్గర పనికిరావు, నువ్వు దేవుని దగ్గర పనికిరావు. ఎవరు దేవుని దగ్గర పనికి వస్తారో తెలిసిన? నాకు తల్లి లేదయ్యా, నాకు తండ్రి లేదయ్యా, నాకు అన్న లేదయ్యా, నాకు ఎవ్వరు లేరయ్యా, నేను దిక్కు లేనయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా. అయ్యా నా అవస్థను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా కష్టాన్ని చూడయ్యా, నా పరిస్థితిని చూడయ్యా, ఎంత ఇబ్బంది పడుతున్నాను చూడయ్యా, జ్ఞానం లేదయ్యా, తెలివి లేదయ్యా అని ఎవరైతే ఏమీ లేదయ్యా, నువ్వు ఇస్తేనే నేను పొందుకుంటానయ్యా, నువ్వే ఇయ్యాలయ్యా అని దేవుని దగ్గర ఇదిగో వేడుకుంటారు. వారిని నా దేవుడు ఇదిగో జ్ఞానముతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు, ఫలముతో నింపుతాడు, ఐశ్వర్యంతో నింపుతాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ బలహీనుడైపోయిన పిరికివాడైనటువంటి వ్యక్తిని దేవత దేవుడు ఏం చేశాడంటే పరాక్రమశాలిగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు భయపడడానికి వీల్లేదు, నువ్వు దాక్కోవడానికి వీల్లేదు, నువ్వు పిరికివానిగా ఉండడానికి వీల్లేదు. నువ్వే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా రక్షించడానికి న్యాయాధిపతివిగా ఇదిగో నేను నిన్నేమిస్తున్నానని దేవుడు చెప్పాడు. యేసేకు స్తోత్రం కలుగును గాక. అప్పుడంట ఈ యొక్క గిద్యోను ఒక సూచన అడిగాడంట, ఒక గుర్తు. నేను ధైర్యవంతుణ్ణి, నేను ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఈ మిద్యానీయుల చేతులు నా శత్రువులు నేను పారద్రోలుతాను, నా శత్రువులను పారద్రోలే ఆ యొక్క బలాన్ని నువ్వు నాకు ఇస్తావు అనడానికి నాకు ఒక గుర్తు కావాలయ్యా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు అంటే ఒక గుర్తునిచ్చాడంట. ఆ గుర్తు ఏంటో తెలిసిన? ఒక గొర్రె చర్మం ఉంది. హల్లెలూయా. ఇంతకుముందు ఈ చర్మాలు ఉంటాయి కదా, ఇంతకుముందు చర్మాలను తీసి ఏం చేసేవాళ్ళంటే చర్మాలను తీసి దాన్ని డప్పులకి దానికి దీనికి వాడుకునేవారు. మన కాంగోకి గనక ఇంతకుముందు మూతగా వాటిని వాడుకునేవారు. ఇప్పుడు వాటిని కూడా ఎవడు పట్టించుకోవట్లే కదా. ఇప్పుడు షేరీ మూతలకు కూడా ఏమొచ్చింది అంటే ప్లాస్టికే. అంతమంది అట్లే కాదు,
ఆ నాదం వేరే ఉండే. నాదం అంటే మళ్ళీ ఇంకొక అది ఆ సౌండ్ తోలుతో కూడిన సౌండ్ వేరే ఉండే. ఇప్పుడు అవి అంత లేదు, వేరే వేరే ఏదేదో సౌండ్స్ వచ్చాయి. అక్కడ ఒక గొర్రెను కోసుకున్న తర్వాత ఆ యొక్క చర్మం ఉంటుంది కదా, ఆ తోలును వారు దాచిపెట్టుకునేవారు. ఇప్పుడు ఆ తోలు తన దగ్గర ఉంది గిద్యోని దగ్గర. గిద్యోని ఏమంటున్నాడు తెలిసిన? దేవుని దగ్గర అంటూ ఉన్నాడు, ఇప్పుడు ఇదంతా మంచు పడే సమయం కదా, చేనులో మంచు పడుతుంది కదా అయ్యా, చేనులో మొత్తం మంచు పడి ఇక్కడ నేను తోలు లాగా ఇక్కడ నేను పెట్టాను కదా, ఈ తోలు మీద మాత్రం మంచు పడొద్దు. నువ్వు నన్ను అన్నావు కదా, నువ్వు ధైర్యవంతుడివి, నిన్ను పరాక్రమశాలిగా చేస్తున్నాను, నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప రక్షణ, గొప్ప విడుదల కలుగుతుంది. దానికి సూచన ఏంటిది? దానికి గుర్తు ఏంటిదంటే, ఇదిగో నువ్వు చెప్పినట్లుగానే ఈ చేనంతట్లో కూడా మంచు పడుతుంది. ఈ తోలు ఉంది చూసావా, ఈ చర్మం ఉంది చూసారా, ఈ చర్మం మీద మంచు పడకుండా చేస్తానన్నాడు. స్తోత్రం కలుగునుగా. అమ్మా, ఇప్పుడు బయట వర్షం పడతా ఉంటే అన్ని చోట్లంతా కూడా తడుస్తుందా తడవదా? మనుషుల పైన తడుస్తారు, ఏ వస్తువైనా తడుస్తుంది. ఇప్పుడు మంచు పడుతుంటే అంటే మంచు కురుస్తుంటే అంతా కూడా మంచు తడిగా ఉందంట. కానీ ఆ తోలు మీద మాత్రం దేవుడు ఒక సూచన చూపించాడు, నేను నీకు తోడుగా ఉండి ఇదిగో మిద్యానీయుల చేతిలో నుండి నా ప్రజలను రక్షించడానికి నేను వాడుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వినండి. దేవుడిచ్చే సూచన దేని కొరకంటే నిన్ను ధైర్యపరచడం కొరకే. నువ్వు భయపడాల్సిన పని, నువ్వు దేని చూసి భయపడుతున్నావో, ఏది జరుగుతుందన్న భయం నువ్వు కలిగి ఉన్నావో దాని గురించి నువ్వు భయపడాల్సిన పనిలే. నేను నీకు తోడుగా ఉన్నానని, నేను నిన్ను విడిపిస్తానని, నీ పక్షం వహించేది నేనే అని నువ్వు తెలుసుకుంటే నువ్వు భయపడవు. స్తోత్రం కలుగును గాక. నేను ఉన్నాను. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క చర్మపు చొక్కా దగ్గరికి పొద్దున వచ్చి చూశాడంట, మొత్తం మంచు కురిసింది. కానీ ఎక్కడైతే చర్మం ఉందో ఆ చర్మం మీద ఏం కురవలే. అక్కడ చూస్తే అంత పొడిగా ఉంది. అయ్యో ఎంత అద్భుతం. అప్పుడు ఆయన అన్నాడు గిద్దెను, అయ్యా మరొకసారి నేను ఒక సూచన అడుగుతాను, మరొకసారి ఒక సూచన నాకు చూపించయ్యా, నాకు కన్ఫర్మేషన్ కొరకు రెండోసారి సూచన అడుగుతున్నాను. అదేంటిదో తెలిసిన, ఈ పొలం అంతా కూడా మంచు పడొద్దు, ఈ తోలు మీద మాత్రమే, ఇంతకుముందు మంచు కురవలే కదా, ఈ యొక్క చర్మం మీద మాత్రమే మంచు కురవాలి, ఇక్కడంతా నేను ఎక్కడైతే ఉన్నా నా చేనులో మంచు కురవద్దు అని అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఏదైనా మన కొరకు చేయగలడు. ఆ చేనంతా, ఆ పొలమంతా మంచు కురిపించగలడు. ఆ చర్మపు చొక్కా మీదనే మంచు కురిపించలేదు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఆ చర్మపు చొక్కా మీదనే మంచు కురవాలా, మిగతా దగ్గర మంచు కురవకూడదు. ఈ రోజున నీ కొరకు, నిన్ను ధైర్యపరచడం కొరకు దేవాది దేవుడు నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను. నీతో ఉన్నవాడు మామూలు వాడు కాదు, నీతో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు అని రుజువు చేయడానికి దేవుడు నీ కొరకు ఎన్ని సూచనలైనా చూపిస్తాడు, ఏదైనా జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఆ రోజున గిద్యోనుకు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటిదో తెలిసిన, దేవుడు చెప్పిన దేవాది దేవుడు ఇదిగో నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం చేశాడంటే రెండవ మారు ఆ చొక్కా మీదనే, లేకపోతే ఆ యొక్క చర్మం మీదనే మంచు కురిసిందంట. ఉదయాన్నే వచ్చి చూసాడంట, ఎక్కడ చూసినా ఏమి మంచు లేదు, అంత పొడిపడుకుంది నేలంతా. కానీ ఆయన ఎక్కడైతే ఆ చర్మం ఉందో, ఎక్కడైతే ఆ తోలుందో ఆ చర్మం మీదనే మొత్తం మంచు అంతా కురిసిందంట. దాని ఇట్లా పిండితే ఏమొస్తుందంటే, తడిసి ఉంది కాబట్టి ఏమొస్తుంది, మన బట్టలు కనుక మనం జాడిచ్చి పిండితే నీళ్ళు ఎట్లయితే ఇదిగో రపరప వచ్చేస్తాయో నీళ్ళన్నీ కూడా వస్తున్నాయంట. యేసుకు స్తోత్రం కలుగును గాక. ఈ పూట మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుడు సూచనలను ఇచ్చే దేవుడు అయింటూ ఉన్నాడు. దేనికి సూచన? సూర్యుడిని దేవుడు సూచనగా ఇచ్చాడు. దేనికంటే చీకటి మాత్రమే కాదు, వెలుగు కూడా నీ జీవితంలో ఉదయించబోతుంది. ఇప్పుడు గిద్యోనుకు సూచన ఇచ్చాడు. దేనికంటే ఇదిగో నీకు విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను, శత్రువుల మీద నేను నిన్ను ఏం చేయబోతున్నాను, ఇదిగో శత్రువుల మీద నీకు జయాన్ని ఇచ్చి నేను వాడుకోబోతూ ఉన్నాను. బైబిల్ అంటూ ఉన్నది, ఆయన పిరికివాడిని దేవుడు వాడుకున్నాడు ఒక సూచన ఇచ్చి. ఈ రోజున నువ్వు నేను కూడా దేనికి భయపడుతున్నామో,
ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నామో, ఇదిగో మిద్యానీయులకు భయపడినట్లుగా ఈరోజు మనం దేనికి భయపడుతున్నామో, ఇదిగో దాని నుండి కూడా మనకు విడుదల ఇచ్చేవాడు యేసయ్య మనకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఇదిగో నేను మీకు నేనే ఒక సూచనను ఏం చేస్తానంట చూపిస్తాను. నేనే మీకు ఒక సూచన చూపిస్తాను. ఈ రోజున దేవాతి దేవుడు ఇచ్చే ఆ సూచన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒంటరి వాడివి కావు, నువ్వు ఒంటరి దానివి కావు. నువ్వు కలిగి ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇంకెవరికైనా సూచన దేవుడు చూపించాడా? ఒకసారి చదువుతాం రండి. యెషయా పుస్తకం 8వ యెషయా పుస్తకం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చున్నట్లు ఇది అంట యెహోవా వల్ల నీకు కలిగే సూచన. గట్టిగా కొట్టండి చప్పట్లు యేసేకు స్తోత్రం కలుగునుగా. దేవుడు ఇక్కడ ఒక సూచన చూపిస్తూ ఉన్నాడు. ఎవరికి సూచన చూపిస్తూ ఉన్నాడు అంటే ఒక రాజుగారికి సూచన చూపిస్తూ ఉన్నాడు. రాజుగారికి సూచన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజుగారి పేరు ఏం పేరు? కాదు, ఆ రాజుగారి పేరు హిజ్కియా. చెప్పండి, ఏం పేరంట రాజుగారికి? ఆ రాజుగారి పేరు హిజ్కియా అనే రాజుగారికి దేవుడు ఒక సూచన అంటే మనకు గుర్తు అని చెప్పుకున్నాం కదా. రాజుకి ఎందుకయ్యా సూచన? రాజుగారికి ఎందుకు ఆ గుర్తు అంటే ఏం లేదు. రాజుగారికి భయంకరమైనటువంటి అనారోగ్యం కలిగింది, రోగం వచ్చింది. ఆరోగ్యం ఎలాంటి రోగం అంటే ఎన్ని మందులు వేసుకున్నా అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గిపోట్లా. మందులు వేసుకుంటే ఏమైద్ది? డాక్టర్ గారి దగ్గర పోతే ఏమైద్దమ్మా? జ్వరం వస్తే తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిద్ది. సూది వేయించుకుంటే తగ్గిద్ది, మందులు వేసుకుంటే తగ్గిద్ది. కానీ ఈ రాజుగారు హిజ్కియాకు వచ్చిన రోగం ఏమైపోతుందంట తగ్గట్లే. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లే. ఇక్కడ తగ్గలేదు, ఇంకో దగ్గరికి వెళ్ళాడు, ఇంకో హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకొక వైద్యం చేయించాడు. ఈ రోజున ఎన్నెన్ని వైద్యాలు ఉన్నాయి, అన్ని వైద్యాలు చేయించుకున్నాడు. కానీ ఏ వైద్యం ఆయనకు సరిపోవట్లే, ఏ వైద్యం ఆయనకి పనిచేయట్లే. ఇప్పుడు ఏమైపోయింది అంటే దేవుడే అతనికి వచ్చి చెప్పాడంట ఒక ప్రవక్త ద్వారా, యెషయా అనే ప్రవక్త ద్వారా, నువ్వు చచ్చిపోబోతున్నావని. ఆ మాట వినగానే రోగంతో ఉన్నాయన చాలా రోజుల నుంచి నముస్తున్న వాళ్ళు, మంచాన్ని బట్టిన వాళ్ళు, తగ్గట్లేదు బాధపడుతున్న సంవత్సరాలు ఉన్నవారు, నువ్వు చచ్చిపోతున్నావంట, కన్ఫర్మేషన్ అంట అని చెప్తే ఆడు ఓహాహా అని నవ్వుతాడా? రాజయ్యుండి ఏడ్చాడు అంటే మరి ఎవరికైనా భయమే. ఎందుకంటే వచ్చిన రోగం అట్లాంటిది, అది తగ్గట్లే. చాలా రోజు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మానసికంగా కృంగిపోయాడు, మెంటల్గా ఆయన ఇప్పటికి ఏమైపోయాడంటే ఇక ఆయన అప్పటికే అనుకుంటున్నాడు నాకు ఇది అవుతుందని. ఇప్పుడు డాక్టర్లే కన్ఫర్మ్ చేసి టెస్ట్లని చేసేసి, అమ్మా పర్లేదు, ఇక మీరు అన్నీ తినిపించేయండి, ఇక చచ్చిపోతున్నాడంటే ఏమైపోతుంది చెప్పండి? ఆ యొక్క రిపోర్ట్ వచ్చిందంట హిజ్కియాకు. అప్పుడంట దేవుడంట హిజ్కియా దగ్గరికి తన ప్రవక్తను పంపించి, నేను నీకు ఒక సూచనను ఇవ్వబోతున్నాను. ఏంటిదా సూచన? నువ్వు చచ్చిపోతున్నావు అని అనుకున్నావు కదా. అందరూ నిన్ను కూడా ఏమంటున్నారు? నీకొచ్చిన రోగం మామూలు రోగం, నువ్వు ఎంత చికిత్స చేసుకున్నా తగ్గట్లేదు. కానీ నీకు కన్ఫర్మ్ అయింది డెత్, నువ్వు చచ్చిపోతావని కన్ఫర్మ్ అయింది. కానీ నేను నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. దానికి నేను ఒక సూచనను నీకు చూపించబోతున్నాను. ఈ రోజున మన దేవుడు ఏంటిది అంటే మనకు ఒక సూచన ఇచ్చేవాడు. దేనికి అంటే మనం ధైర్యపరచడానికి. నీకొచ్చింది ప్రాణాంతకమైందే కావచ్చును, నష్టాన్ని కలిగించేదే కావచ్చును, నీకొచ్చింది చాలా గొప్పది కావచ్చును, ప్రమాదకరమైనదే కావచ్చును. వాటిని కూడా నా దేవాది దేవుడు ఇదిగో నీ నుండి తొలగించగలడు. యేసుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది చెప్పండి? మన దేవునికి అసాధ్యమైంది ఉందంటారా? లేదు. ఏ రోగం ఆయనకు అసాధ్యమైంది లేదు, ఏ శ్రమ అసాధ్యమైంది కాదు. బేస్ తక్కువ చేయరా.
ఏది అసాధ్యమైంది కాదు. హల్లెలూయా. ఏది ఆయన కష్టమైంది కాదు. నిజమే. బైబిల్ అంటూ ఉన్నది ఏంటిదంటే, హిజ్కియా చచ్చిపోతాడు అనుకున్నారు, కానీ ఆయనకు ఒక సూచన చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సూచన ద్వారా ఏం జరిగింది అంటే, ఏ రోగమైతే అతన్ని పట్టి అన్ని సంవత్సరాలు అన్ని రోజులు బాధించిందో ఆ రోగం నుండి అతడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఆయన రోగం పోయింది. ఒకప్పుడు ఏ రోగం నాకు పోదు, నేను చచ్చిపోతున్నాను ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు, గుండె చెదిరిపోయాడు. ఇదిగో ఆ వ్యక్తిని దేవుడు బలపరిచాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవాదేవుడు అదే చెప్తున్నాడు, తానే ఒక సూచన మీకు చూపిస్తాను అన్నాడు. ఈరోజు నా సూచన మనకి దేని కొరకు అంటే, మనము భయపడటం కొరకు కాదు, బాధపడటం కొరకు కాదు, ఆ బాధల నుంచి బయటపడడం కొరకే దేవాదేవుడు ఒక సూచనను, ధైర్యపరచడం కొరకు దేవుడు సూచన చూపిస్తూ ఉన్నాడు. యేసుకు స్తోత్రం కలుగును గాక. నువ్వు నేను మనము కూడా గిద్యోను అడిగినట్లుగా, హిజ్కియా అడిగినట్లుగా మనము కూడా అడిగితే, ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ఒక సూచనను ఆయన చూపిస్తాడు. ఈ పరిస్థితిలో నుండి మనల్ని బయట తీసుకుని వచ్చేది. అప్పుడు ఏం జరిగింది అంటే, ఒక ఆ నీడ అంట, గడియారం ఉంటుంది కదా, మన గడియారాన్ని చూసారా? మనం వాల్ క్లాక్ అంటారు కదా, గోడ గడియారాన్ని చూసారా? మన గోడ గడియారం ఎందుకు, మన వాచ్లో కూడా, వాచ్లో చెప్పండి, టైం ముందుకు పోయిద్దా వెనకాలకు పోయిద్దా? అమ్మా, వెనకాలకి ఇటు అయిద్దా ముందుకు పోయిద్దా? ఇలా ఇలా ముందుకు కదులుతూ ఉంటుంది, వెనక రాదు కదా. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే, ఎంత అయింది ఇప్పుడు టైం? 10:50 అయిందంట. అంటే 11 అవుతుంది, 55, 10:55 అంటే అదేలే, ఇంకొక 5 నిమిషాలు అయితే 11 అవుతుంది. ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు 11 అయింది, తర్వాత ఏమొస్తుంది? 10:56, 10:57, 10:58. ఇప్పుడు ఎంత అయింది? 56 వచ్చిందా? వస్తుంది. అట్లా ముందే వస్తుంది, ఇంకా పైకి వస్తుంది. 11, 12, 1 గంట సాయంకాలం అట్లయిపోయింది. ఇప్పుడంట యెషయా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నాకు నువ్వు చూపించే సూచన ఏంటిది? నువ్వు అన్నావు కదా నువ్వు చచ్చిపోవు, నీ జీవితం ఇంతటితో సమాప్తమైపోవట్లే, నువ్వు మరలా రాజుగా నేను నిన్ను నిలవబెట్టబోతున్నాను, మరలా నువ్వు ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉండి మరలా గొప్ప రాజుగా, ఇదిగో నా ప్రజలను ఏలాలి, పరిపాలించాలి అని చెప్పి దేవుడు చెప్పాడంట. దానికి సూచన ఏంటిదంటే, ఇప్పుడు 11 అవుతుంది కదా, నేనేం చేస్తూ ఉన్నాను అంటే, ఈ వెనకాలకు ఆ టయాన్ని వెనకాలకు నేను తీసుకుని వస్తాను అన్నాడంట. హల్లెలూయా. మనమైతే బ్యాటరీ వేస్తే మనం 2 పనులే చేయగలం దాంట్లో. ఒకటి ఏంటిదంటే, బ్యాటరీ వేసి ఆ టయాన్ని మనం బ్యాటరీ వేసి ఆ టయాన్ని ముందుకు మనం మాత్రమే నడిపించగలం, అది ఒక పని. రెండో పని కూడా మనం చేయగలం. ఏం చేయగలం? బ్యాటరీ తీసేసి టయాన్ని ఆపగలం. ఎక్కడ ఉందో ముళ్ళు అక్కడే ఆపగలం. నువ్వు చేయితో తిప్పడం, దాంతో తిప్పడం అది కాదు. ఇప్పుడు నువ్వు బ్యాటరీ వేసి వెనకాలకు టయాన్ని నడిపించగలవా? రివర్స్ ఏమైనా ఉండదా? అంత ఫార్వర్డే, ముందుకే, దాన్ని వెనకాల నడిపించలేవు. కానీ దేవాది దేవుడు అంట ఏమీ చేయకుండానే 10 గంటలు 10 మెట్లు వెనకాలకి నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 11 అయింది కదా, ఆయన వెనకాలకు 10 గంటలు వెనకాలకు తిప్పిండంట. అప్పుడు ఎంత అవుతుంది టైం? 11లో 10 పోతే ఎంత? అయ్యో ఏసే అమ్మ, మీరు లెక్కలు చాలా పూర్గానే ఉన్నారు. ఇప్పుడు 11 పైసలు ఎండి అయ్యారు, బాగా లెక్క పెడతామంటారా? లెక్క పెడతారు. 11 10 పోతే 10 తీసేస్తే ఎంత ఉంటుందమ్మా? అంటే 1 గంట రాత్రి, మధ్యరాత్రి పండుకోండి. ఇంకా 1 గంట మధ్యరాత్రి ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు 11 అవుతుంది కదా, హిజ్కియా నేను వెనకాలకు 10 గంటలు వెనకాలకు నడిపిస్తానని 10 గంటలు వెనకాలకు నడిపించాడంట. దేవుడు ఏదైనా చేయగలడు. చెప్పండి హల్లెలూయా. మీకు తెలిసిన ఇది శాస్త్రవేత్తలు క్యాలిక్యులేట్ చేశారంట. శాస్త్రవేత్తలు అంట
2025 సంవత్సరం కదా ఇది. 2025 సంవత్సరం వాళ్ళు లెక్కిస్తేనంట, మనకు తెలియదు కానీ ఆ లెక్కలు వాళ్ళు లెక్కిస్తే ఈ భూమి ఎన్ని సంవత్సరాలు అయింది అని చెప్పి వాళ్ళు లెక్క పెడితే వాళ్ళకంట ఒక రోజు మీద 10 గంటలు తక్కువ వచ్చిందంట. అంటే వాళ్ళకి ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఈ రోజున 23వ తారీఖు కదా, 23వ తారీఖు, ఈ రోజున 23వ తారీఖు అయితే ఆ రోజున దేవుడు ఏం లెక్క పెట్టాడంటే, లెక్క పెడితే ఏమొచ్చింది అంటే 22వ తారీఖు లేకపోతే 21వ తారీఖు మీద సుమారు ఒక 10 గంటలంటే 14 గంటలే వచ్చిందంట. ఏంది ఒక రోజు, ఆ తర్వాత ఒక రోజు మీద 10 గంటలు తక్కువ వస్తున్నాయి అని శాస్త్రవేత్తలు అడిగితేనంట, శాస్త్రవేత్తలు ఎందుకు తక్కువ వచ్చింది అంటే బైబిల్ గ్రంథం అంటుంది, దేవుడు హిజ్కియా రాజు దగ్గర 10 గంటల సమయాన్ని ఏం చేశాడు, వెనకాలకు తిప్పుకొచ్చాడు, వెనకాలకు రివర్స్ చేశాడు. ఆ 10 గంటలు ఊరికైనా తమాషా కాదు, అసలు ఈ టైం, ఈ భూమి యొక్క టైమే వెనకాలకు తిప్పాడంట. స్తోత్రం కలుగును గాక. ఇంకొక సందర్భంగా దేవుడు అలాగనే సమయాన్ని ఆపేశాడు. ఇక్కడేమో వెనకాలకు తిప్పాడు, 10 గంటలు వెనకాల తీసుకొచ్చాడు. ఇంకొక దగ్గర ఏం చేశాడు తెలిసిన, మనం బ్యాటరీ కనుక సెల్లోంచి తీసేస్తే ఎట్లాగ ఆగిపోయిద్దో, దేవుడు అలాగ బ్యాటరీ తీసేసినట్లుగా ఆ టయాన్ని అలాగనే ఆగు స్టాప్ అనగానే ఇట్లా ఆగిద్ది కదా, అట్లాగా ఆపాడంట. ఎప్పుడో తెలిసిన యెహోషువ కాలంలో. స్తోత్రం కలుగును గాక. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అంట ఒక రోజంతా, ఒక రోజుకి ఎన్ని గంటలు, 24 గంటలు. ఒక రోజంతా కూడా టైం ఎలా ఉందో తెలిసిన, టైం ఎలా ఉందంటే అది సాయంకాలం కాబట్టి సాయంకాలం ఎక్కడైతే ఉందో అంతే ఉందంట. ఆ 5 అయితే 5 ఉందంట. అది ఇంకా ముందుకు పోట్లే వెనకకు రావట్లే. ఇంతకుముందు హిజ్కియా టైంలో వెనకాలకైనా వచ్చింది కానీ టైము వెనకాలకు వచ్చి 10 గంటలు వెనకాలకు వచ్చి మళ్ళీ 1 గంట నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ ఇప్పుడు మనకు అయినా 11 గంటలు వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాలేదంట. ఒక రోజంతా కూడా అలాగ స్టాప్ అన్నట్లుగా అలాగ నిలిచిపోయిందంట. చరిత్ర ఏం చెప్తుందంటే ఒక రోజు మీద 10 గంటలు తక్కువ వస్తుందంట టైం వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే. అది ఏంటిదంటే బాగా బైబిల్ తెలిసిన ఒక ఆయన చెప్పాడంట, మీకు ఎందుకు తక్కువ వస్తుందో తెలిసిన, మీకు టైం ఎందుకు తక్కువ వస్తుందంటే నా దేవుడు ఒక రోజు మీద 10 గంటలను ఆయన నిలిపినట్లుగా నా బైబిల్ గ్రంథంలో ఉంది అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకెట్లా తెలుసు అన్నారంట, నేను బైబిల్ చదివాను, బైబిల్లో ఒక రోజు సూర్యుడు అంట త్వరపడి ఆయన అస్తమించలేదు, ఒక రోజంతా అలాగ నిలిచిపోయాడు. ఇదిగో హిజ్కియా టైంలో 10 గంటలు వెనకాలకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటూ ఉన్నామంటే ఎందుకు సూచనలు. హిజ్కియా నువ్వు భయపడుతూ ఉన్నావు కదా, నీ ప్రాణం ఇదిగో మరి కాసేపట్లో పోద్దని. ఈ రోజున ప్రభువు సూచనలు ఎందుకు ఇస్తుందంటే నిన్ను ధైర్యపరచడం కొరకే. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈ రోజున మన యొక్క జీవితం అంతా కూడా చెప్పండి, మనుషులు చెప్పినటువంటి మాటల మీద కాదు కానీ దేవుని పైన ఆధారపడి ఉంది. స్తోత్రం కలుగును గాక. మనుషులు ఎన్నైనా చెప్తూ ఉంటారు, మనుషులు ఏదైనా చెప్పిస్తారు, కానీ అవేవి కూడా నీకు ఏ హాని చేయలేవు గాక, చేయలేవు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రభు తానే ఒక సూచన ఏం చేశాడంట, ఆ రోజున మొదటి క్రిస్మస్లో లేకుంటే మొదటి రాకలో ఒక సూచన చూపించాడు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా దేవుడు సూచన చూపించుకుంటూనే వస్తూ ఉన్నాడు. తన ప్రజలకు ఈ సూచన చూపించి, ఇదిగో దీని గురించి నేను నీకు తెలియజేస్తున్నాను, నువ్వు అవేర్నెస్ కలిగి ఉండు, దీని గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు భయపడవు, దీని గురించి తెలుసుకుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, నీకేది జరగదు. కాబట్టి ఈ రోజున నిన్ను భయపెట్టేది ఏదో దేవునితో చెప్పి, అయ్యా ఈ పరిస్థితిలో ఉండి ఇదిగో నన్ను బయటికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తే దేవుడే ఒక సూచనను మనకు జరిగిస్తాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా ఆలోచన నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు చూపించిన సూచన ఏంటిది, అది మనం ఇప్పుడు వద్దాం, మనం చదువుకున్న సబ్జెక్ట్ దగ్గరికి వద్దాం. ప్రభు చూపించిన సూచన ఏంటిది? ప్రభు అన్నాడు, తానే ఒక సూచన మీకు చూపిస్తానన్నాడు కదా. ఏం చూపించాడు అంటే ఒక కన్యకను గూర్చి సూచన చూపించాడంట. ఎవరిని చూసి సూచన? ఇంతకుముందేమో టయాన్ని వెనకాలకు రప్పించి ఒక సూచన చూపించాడు హిజ్కియాకు. అలాగనే
మరి గిద్యోను టైంలో అంట దేవుడు ఒక సూచన చూపించాడు. ఆ యొక్క చర్మము ఆ చొక్క తడవకుండా ఈ రోజున ప్రభు ఇక్కడ చూపించాలనుకున్న సూచన ఏంటిది అంటే ఒక కన్యకను కూర్చున్న సూచన. దేవునికి చెప్పండి స్తోత్రం అని చెప్పి. హల్లెలూయా. లోకానికి చెప్పండి, లోకానికి ఈ రోజున ఇప్పటికీ కూడా అర్థం కాని ఏంటిదో తెలిసిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం ఇప్పటికీ అర్థం కావట్లే. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ జన్మించారు చాలా తప్పుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలియదు. ఒక కన్యకకు ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అనుకోవచ్చును, కన్యకకి ఎలాగా పిల్లలు పుడతారండి? లేదు, వాళ్ళు కూడా ఏమనుకున్నా తెలిసిన ఏదో అక్రమ సంబంధం ఆవిడ కలిగి ఉంది అందుకని పిల్లలు పుట్టారు అని చాలామంది అపోహపడ్డారు. కానీ బైబిల్ అంటున్నది ఏంటిదంటే పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భవతిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కన్యకను దేవుడు ఆ రోజున వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? కన్యకను. చెప్పండి, కన్యకను. యేసయ్య కన్యకను వాడుకున్నాడు. ఈ రోజున ప్రభు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు నేను మనం ఎలాగ బ్రతకాలో తెలిసిన కన్యకలాగా మనం బ్రతకాలా. కన్యక అంటే ఇక్కడ ఆడవాళ్ళలాగా కాదు నేను చెప్పేది. కన్యక అంటే పరిశుద్ధురాలు. ఒకసారి ఆ మాటలు చదవండి, నేను ముగిస్తాను. ఒకసారి చదవండి ఆ మాటలు. మనకు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్య భాగంలో మనకు కనిపిస్తున్న మాట చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్య భాగంలో ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన హల్లెలూయా అండి. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆ రోజున కన్యకను ఏం చేశాడు అటంటే దేవాదేవుడు లోకానికి చూపించాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఒకసారి ఆ మాటలను 11వ అధ్యాయంలో 2వ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమని కనిపిస్తూ ఉన్నది అంటే ఏం కనిపిస్తూ ఉన్నది? నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉంటున్నాను. ఎందుకు మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉంటున్నాను అంటే ఇక్కడ కన్యక అంటే పవిత్రురాలు. హల్లెలూయా. అమ్మ ఈ రోజున ప్రభువుకు ఎవరు కావాలటంటే అక్కడ చెప్పబడింది ప్రభువుని గురించి. ఈ 2వ రాకడలో ఎవరు కావాలి అంటే పవిత్రులు కావాలా? ఎవరు కావాలంట? అమ్మ మనము ఈ రోజున ఈ లోకానికి ఎలాంటి వారిగా దేవాదేవుడు చూపించాలనుకుంటూ ఉన్నాడు అంటే మన పవిత్రతను ప్రభు చూపించాలి అని అనుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వీళ్ళు కూడా ఎవరయ్యా అని ప్రభు మనలను ఇదిగో మన పరిశుద్ధతను చూపించాలనుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మరి ప్రశ్న ఏంటిదంటే మనలో ఉన్న పరిశుద్ధతను లోకానికి చూపించేంత పరిశుద్ధులుగా మనం ఉంటున్నామా? ఈ రోజున మనం ఎలాగా ఉండాలని ప్రభు కోరుతున్నట్టే ఒక కన్యకలాగా ఉండాలా? బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. అపోస్తల కార్యాలు కనిపిస్తారు. ఆయనకు 4 అమ్మాయిలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 4 అమ్మాయిలు కూడా ఎలా ఉన్నారట అంటే వాళ్ళు కన్యకలుగానే ఉన్నారంట. హల్లెలూయా. అమ్మా మనకి ఈ రోజున ఒక్క పిల్లగాడు ఉంటే ఒక్క పిల్లుంటే వాళ్ళని పెంచడం మామూలు విషయంగా లేదు. ఇంతకుముందు అయితే అమ్మ ఇట్లా లేదు. ఇంతకుముందు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని చెప్పబడింది. మా ఇంట్లో నన్నైతే కొట్టనోళ్ళు లేరు. నేను ఈ రోజున ఎంత మంచిని అయ్యానంటే ఎంత దుర్మార్గున్నో. అంటే కొట్టారు అంటే అర్థం ఏంటిదంటే ప్రతి వాళ్ళకు కూడా అంత ఇరిటేషన్ కలిగించేటోని అనమాట. ఒక్కరు కాదు అమ్మ, నాన్న, అన్నయ్య, అక్కయ్య, బావ అందరూ అంటే అంత నాట్యుడు అనమాట. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా పెంచుతున్నామంటే పిల్లగాల్ని
అమ్మ మనం ఎలా పెంచుతున్నాం అంటే కొట్టకుండా తిట్టకుండా, ఇక కష్టమే మాట. స్కూల్లో కూడా ఇప్పుడు ఇలా అయిపోయిందంట. ఎలా అయిపోయింది? స్కూల్లో సార్ అంటే స్కూల్ అంటే గడ్డ వణికే వాళ్ళ పిల్లలు. ఇప్పుడు అట్లేం లేదాడు. ఇప్పుడు స్కూల్లో కాలేజెస్లో భయం, గౌరవం ఏమీ కూడా లేవు. కాబట్టి ఏమవుతుంది అంటే పిల్లలకి వాళ్ళు నేర్చుకోవాల్సింది స్కూల్లో కూడా నేర్చుకోలేకపోతున్నారు. ఇంటి దగ్గర భయం లేదు, ఇంటి దగ్గర వారు నేర్చుకోవట్లే. స్కూల్లో పోయి నేర్చుకుంటారంటే స్కూల్లో కూడా సార్ అన్న భయం, ప్రిన్సిపల్ అన్న భయం. రే మెమ్మలతో చెప్పు అని అంటున్నాడు వీడు. ఇప్పుడు వీనికి ఎవరు భయపడుతున్నారు అంటే ఈ దుర్మార్గుడు వీళ్ళు పోయి మళ్ళా వాళ్ళ అమ్మలతో చెప్తే వాళ్ళ అమ్మలు పెద్ద దుర్మార్గులు. నిజమే, మనం ఆ విధంగా దుర్మార్గులం కాకుందాము గాక. ఎగేసుకొని పోవద్దు. పిల్లలు ఏదని చెప్పినాక మీ అబ్బాయి ఇట్లా అంటే ఏమైంది, ఎగేసుకొని పోవద్దు. ఏమని నా 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 అమ్మాయి అట్లాంటిదా అనొద్దు. ఏం చేయాలి చెప్పనా? 4 బీకాల, అవసరమైతే వాళ్ళ ముందే బీకాలి 4. అప్పుడు వానికి ఏమవుతుంది అంటే మా అమ్మ నన్ను వెనకాల వేసుకుని వస్తుంది, మా నాన్న వెనకాల వేసుకుని వస్తాడు అనుకోడాడు. ఏం చేస్తాడాడు? నాకు పడతాయి, అమ్మో నాకు నా గురించి వాళ్ళకు మా గురించి మా అమ్మోళ్ళకి ఎవరు చెప్పినాలే నాకేమైతే ఇంకా నా ఈపు విమానం మోత మోగినట్లే, సెంతకాయ పచ్చడి అయినట్టే అని వాళ్ళకి ఆ భయం రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. తన్నులు దిన్నులందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీ అమ్మ, మీ నాన్న, మీ ఆయన, మీ ఎవరు కొట్టలేదు మిమ్మల్ని? మీ అక్క, మీ తమ్ముడు. మరి హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా చెప్పండి. అబద్ధం ఎందుకు ఆడతారు మందిరంలోకి వచ్చి? నేనైతే 2 చేతులు అందరు ధన్యులే. హల్లెలూయా. తన్నులు తింటేనే దీవెన. హల్లెలూయా. తన్నులు తింటేనే క్రమశిక్షణ వస్తుంది. క్రమపరచడానికి కొరకు తన్నులు. కానీ అమ్మా మనం క్రమపరచబడటం కొరకు తన్నులు తినాలి. కానీ చెప్పండి, మనం పాడగాడడానికి కొరకు కాదు. అంటే మనం ఏదో తప్పు చేశాం కాబట్టి ఎందుకు తంటారు చెప్పండి? ఎందుకు తంటారు? ఏదో తప్పు చేశాం కాబట్టి క్రమం చేయాలా. ఎందుకు తిడతారు అని ఎందుకు గద్దిస్తారు అంటే ఏదో తప్పు ఉంది కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ తప్పును అమ్మో గద్దిచ్చారు, ఇది చేయకూడదు అని వాళ్ళకి అది కరెక్షన్ అనమాట. సరి చేసుకోవడానికి ఆ గద్దింపు, ఆ హెచ్చరిక, ఆ తన్నులు, ఆ తిట్లు ఇవన్నీ కూడా వాళ్ళు బాగుపడతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ 4 అమ్మాయిలు ఉన్నారంట. అమ్మ 4 అమ్మాయిలు ఉంటే ఇప్పుడు ఏం కావాలా చెప్పండి? ఇప్పుడు ఏమైపోతుంది అంటే వినండి దాంట్లో. ఇప్పుడు ఏమైపోతుందంటే 4 అమ్మాయిలు ఉంటే ఈ రోజున ఎలాగ పెంచుతున్నారంటే అడ్డగోలుగా పెంచుతున్నారు. పరిశుద్ధంగా పెంచట్లే, పవిత్రంగా పిల్లలు పెరగట్లే, పవిత్రంగా అబ్బాయిలు పెరగట్లే, పవిత్రంగా అమ్మాయిలు పెరగట్లే. ఈ రోజున పవిత్రత లేదు. కానీ ఈ 4 అమ్మాయిలు అంటే కన్యకలుగా వారు పెంచారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే భయము భక్తి ఉన్నవాళ్ళు పవిత్రంగా బ్రతుకుతారు. స్తోత్రం కలుగునుగాక చెప్పండి. హల్లెలూయా. మనం ఎటు పడితే అటు చూడకూడదు, ఏది పడితే అది చేయకూడదు. ఆ భయం మనలో ఉంటే మనం పవిత్రంగా బ్రతుకుతాం. కాబట్టి ఇక్కడ కన్యకను ఏం చేశాడంటే అక్కడ సూచనగా దేవుడు మొదటి రాకడలో చూపించాడు. అంటే పవిత్రతను ప్రభు చూపించాలనుకుంటూ ఉన్నాడు. ఈ రోజున రెండోసారి యేసేకు ప్రదానం చేయడానికి పౌలు అంటూ ఉన్నాడు, నేను దేన్ని బట్టి ప్రదానం చేయాలనుకుంటున్నా తెలిసిన? కన్యత్వాన్ని బట్టి, పవిత్రతను బట్టి. ఈ రోజున మన దేవునికి ఏం కావాలో తెలిసిన? మన దగ్గర ఏం కావాలా? బంగారం కాదు, ఈ రోజున ఇంకేదేదో కాదు, పవిత్ర జీవితం. స్తోత్రం కలుగునుగాక. పవిత్రత మనకు కావాలా, పవిత్రులుగా మనం బ్రతకాలా. కాబట్టి ఈ రోజున అయ్యా పవిత్రత నాలో లేదే, నేను కన్యకలాగా జీవించట్లే, నీకు ప్రదానం చేయబడిన కన్యకలాగా పౌలు అంటూ ఉన్నాడు. ఆ మాట మళ్ళొకసారి చదవండి. 11వ అధ్యాయం 2వ వాక్య భాగంలో, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను నేను. ఎందుకో తెలిసిన? మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నానంటే మీరు పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలంటే పవిత్రురాలైనటువంటి కన్యకలుగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్పబడింది అంటే దేవుడికి అంట ప్రధానం. ఇప్పుడు ప్రధానం చేసుకున్న అమ్మాయి పాడైన అమ్మాయి అని మనకు తెలిసింది అనుకోండి. ప్రధానం అంటే
హాఫ్ ఆఫ్ ద మ్యారేజ్ అనమాట, సగం పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, తెలిసింది అనుకోండి, ఏం చేస్తాడు? నాకు ఇట్లాంటి అమ్మాయి కావాలని వాడు పెళ్లి చేసుకుంటాడా? అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, అమ్మాయి ఎకిలెకిలి సూపులు ఉంటాయి, ఎకిలెకిలి నవ్వు ఉంటుంది అమ్మాయి దగ్గర, చట్టబట్ట వేసుకొని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతుంది, బండికి తిరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఏమంటారు చెప్పండి ఏమంటారు? ఎబ్బే ఆ అమ్మాయి ఇట్లాంటిది అనుకోలే, ఆ కుటుంబం ఇట్లాంటిది అనుకోలే, ఆ పెళ్లి చేసుకోండి. ఇక్కడ ఏసై అంటే ప్రదానం చేసుకున్నాడు. ఎవరిని? ఒక కన్యకను ప్రదానం చేసుకున్నాడు. ఎందుకు? ఆవిడ పవిత్రతను చూసి ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు బైబిల్ అంటూ ఉంది, మనం పవిత్రంగా ఉంటే దేవాది దేవునితో పాటుగా రెండవసారి ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడతాం. స్తోత్రం కలుగును గాక. రెండవసారి ఎవరి కొరకు దేవుడు వస్తూ ఉన్నాడంటే ఈ కన్యక కొరకే ఆయన వస్తూ ఉన్నాడు, ఈ పవిత్రుల కొరకే ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను మనం ఎలాగ జీవించాలంటే పవిత్రులంగా పరిశుద్ధులంగా మనం జీవించాలా. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ కన్యకను చూపించాలనుకుంటున్నాడు. సూచనగా ఆ కన్యక మనమే అగుదుము గాక. ఈ కన్యక ఇప్పుడు ఏంటిదంటే సంఘాన్ని పోలుస్తూ అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం, సంఘాన్ని పోలుస్తూ. కాబట్టి ఇక్కడ ఈ రోజున మనం ఈ రెండవ రాకడలో ఆ కన్యకనుగా, మరియా మొదటి రాకడలో కన్యకగా ఉంది, ఈ రెండవ రాకడలో కన్యకగా ఎవరు ఉండాలంటే చెప్పండి, ఎవరు ఉండాలా? సంఘమైన మనమే ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అధ్యాయం 7వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 34వ వాక్య భాగాన్ని కూడా మనం చదివితే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 34వ వాక్య భాగంలో ఏమి రాయబడి ఉందంటే, మొదటి కొరింథీ పత్రిక, అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభు విషయమై ప్రభు కార్యములను గూర్చి చింతించుచు ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు దేని గురించి చింతిస్తూ ఉంటారు అటంటే ప్రభు కార్యాలను గూర్చి వాళ్ళంట చింతిస్తుంటారు. ఎలాగా? ప్రభు కార్యాలు నా జీవితంలో జరగాలంటే నేను పవిత్రురాలిగా బ్రతకాలా. అమ్మా, దేవుని కార్యాలు ఎలాగ జరుగుతాయి చెప్పండి? దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? దేవునికి ఇష్టమైనటువంటి పవిత్రులుగా మనం బ్రతికినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక నా ఆలోచన నేను ముగిస్తున్నాను. ఈ రోజున నువ్వు ఒక కన్యకగా ఈ రోజున దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున నిన్ను నన్ను మనల్ని ప్రభు సిద్ధపరచును గాక. కాబట్టి ఈ పూట నా ఆలోచన ఇక్కడ ముగిస్తున్నాను. ఆయన ఒక సూచన చూపించాడు. మొదటి నుండి ఆయన సూచనలు చూపిస్తూనే ఉన్నాడు, గుర్తులు చూపిస్తూ ఉన్నాడు. ఈ రెండవ రాకడలో కూడా ఆయన ఒక గుర్తును చూపించబోతున్నాడు. అది ఎవరో తెలిసిన సంఘం ఏమి కలిగి ఉండాలి అంటే పవిత్రతను కలిగి ఉండాలా. శరీరమందు అలాగనే ఆత్మయందు పవిత్రులుగా మనం బ్రతకాలి. కాబట్టి ఈ రోజున అలాంటి కృప ప్రభువా నాకు దయచేయండి అయ్యా, మాకు దయచేయండి అయ్యా అంటూ అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకొని ఈనాటి కూడికను మనం ముగించుకుందాం. అందరం మోకరించండి, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, గొప్ప దేవా మీకు స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మొదటి రాకడ యేసయ్యా ఈ లోకంలోనికి రావడానికి ఊరికినే రాలే, ఆయన రావడానికి ముందుగా సూచనను ఆయన చూపించి సూచన ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన రెండవసారి కూడా రాబోతూ ఉన్నాడు. ఈ రోజున ఆయన ఎవరి కొరకు చూస్తూ ఉన్నాడంటే సంఘము, పవిత్రులైన సంఘము కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? స్తోత్రమయ్యా, ఈ రోజున ఆ పవిత్రులైన సంఘముగా మమ్మల్ని చేయండి అయ్యా, నన్ను చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ రోజున కన్యకలాగా ప్రభువా, కన్యక ఎంత జాగ్రత్త పడుతుందో, పవిత్రత కొరకు ఎంత జాగ్రత్త పడుతుందో, ఏ మచ్చ తనకు ఇదిగో తన మీద పడకుండా, ఏ నింద తన మీద పడకుండా ఎంత జాగ్రత్త పడుతుందో, ఈ రోజున నువ్వు నేను మనం యేసే విషయంలో, ప్రభు కార్యాల విషయంలో ఈ రోజున అలాంటి జాగ్రత్త పడగలుగుతున్నామా? అయ్యో నేను ఇది చేయడం ద్వారా నా దేవునికి నేను బాధను కలిగిస్తానేమో. ఈ రోజున మనము
ఆ విధంగా జాగ్రత్త పడదాము గాక. ఆ విధంగా జాగ్రత్త పడాలి. ప్రభు మనందరికీ సహాయం చేయనట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డల కొరకు ప్రభా, అనాది కాలం నుంచి ప్రభా నీ సూచనలునైనా నీ గుర్తులను ప్రభా మాకు చూపిస్తూ మమ్మల్ని ధైర్యపరిచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆకాశంలో సూర్యుని చూసినప్పుడు అది సూచనని ప్రభా, నక్షత్రాలను చూసినప్పుడు అది సూచనని ప్రభా, పగలు రాత్రిని చూసినప్పుడు అది సూచనని ప్రభా. మేము గ్రహించే వారిగా మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రెయిన్బోని చూసినప్పుడు అది సూచనని మేము గ్రహించే వారిగా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. గిద్యోని విషయంలో ప్రభా, హిజ్కియా విషయంలో ప్రభా, అయ్యా నీకు వందనాలు. యెహోషువ ప్రాంతంలో ప్రభా నీవు సూచనలు ఎన్నో చేసిన దేవుడో తండ్రి. నీ రాకడనైనా మొదటి రాకల్లో ప్రభా కన్యని ఒక సూచనగా నిలబెట్టిన దేవుడవయ్యా. ఈ రెండవ రాకడలో సంఘం అనే మేము ప్రభా కన్యకు సాదృశ్యంగా ఉన్నామని ప్రభా, సూచనగా ఉన్నామని ప్రభా, ఈ లోకానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా బయలుపరుస్తున్నందుకు వందనాలయ్యా. యేసు నామములో అట్టి పరిశుద్ధత మాలోనికి వచ్చును గాక, అట్టి నీతి మాలోనికి వచ్చును గాక, అట్టి నియమం మాలోనికి వచ్చును గాక. నీ కొరకు మేము ప్రతిష్ఠ చేయబడదుము గాక, నీ కొరకు మేము నైనా ప్రత్యేకంగా ఆయన నిలబడదుము గాక. లోక మాలిన్యం మాకేది అంటకుండా ప్రభా మా పరిశుద్ధతను కాపాడుకుందుము గాక. మా మాటలో పరిశుద్ధత ఉండును గాక, మా చూపులో పరిశుద్ధత ఉండును గాక, మా తలంపులో పరిశుద్ధత ఉండును గాక, మా ఆలోచనలో పరిశుద్ధత ఉండును గాక, మా ప్రవర్తనలో పరిశుద్ధత ఉండును గాక. యేసయ్యా నీకు వందనాలు. అపవిత్రపరిచే ప్రతిదీ మాకు దూరం అయిపోవును గాక, అది కొట్టివేయబడును గాక, అది లేకపోవును గాక. నీ కొరకు సిద్ధపరచండి అయ్యా, నువ్వు సిద్ధపరచండి అయ్యా, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఆనాడు సిద్ధపడి నీవు వచ్చావు ప్రభా, ఈనాడు సిద్ధపడి మేము వెళ్ళాలి ప్రభా, మేము ఎదుర్కోవాలని ప్రభా, మేము నీ ముందుకు రావాలని ప్రభా, సంఘంగా ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభా. అయ్యా నీకు వందనాలు. సార్వత్రిక సంఘంగా మమ్మల్ని అందరినీ ప్రభా ఆయత్తపరచమని ప్రభా. మేమెంతో ప్రాముఖ్యమైన వ్యక్తులమని ప్రభా, సంఘంలో మేము ఒక్కరొక్కరం కలిస్తేనే సంఘం అని ప్రభా. యేసయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నైనా నీ కొరకు సిద్ధపరిచి నైనా నీ దీవెనలు పొందుకొని నిత్య రాజ్యంలో, నిత్య ఆనందంలో ప్రభా, నిత్య సంతోషంలో ప్రభా మేము ప్రవేశించాలి ప్రభా. నీతో కలిసి బ్రతకాలి ప్రభా, నీతో కలిసి జీవించాలి నైనా. అట్టి కృపను మా అందరికీ దయచేయమని. ఇది నా ఆరాధనలన్నింటిలో తోడుగా ఉన్నందుకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడో ప్రభా, నీ సేవకుని ఆత్మీయ తండ్రిని ప్రభా నిలబెట్టి బలంగా వాడుకున్నందుకు వందనాలయ్యా. రెండో ఆరాధనలు కూడా మీరు వాడుకుందురుగాక, బలపరచుదురుగాక, నీ కార్యాలు జరుగునుగాక. వారంలో సెమీ క్రిస్మస్ ఉంటుండగా అయినా ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండమని ప్రభా. అయ్యా నిన్నే స్తుతిస్తూ ప్రభా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వేవేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మాకు ముందుగానే సూచనలు చూపిస్తూ బలపరుస్తున్న దేవుడు, ధైర్యపరుస్తున్న దేవుడు. యేసు నామంలో ప్రభా ధైర్యం మాకు కలుగును గాక. బలహీనుడైన గిద్యోనుతో ప్రభా పరాక్రమగాల బలాఢ్యుడా అన్నావు ప్రభా. యేసు నామంలో ఆ బలాఢ్యులుగా మేమే ఉందుము గాక. మా బలహీనతలు కొట్టివేయబడును గాక, ఆటంకాలు కొట్టివేయబడును గాక, అడ్డుబండలు తీసివేయబడును గాక, నీ ప్రణాళిక మా ఎడల నెరవేర్చబడును గాక. దయచేసి మహిమ పొందు యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమలాడి ప్రభా. ఈ విధంగా చూస్తున్న లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఇక్కడ ఉంచిన ప్రతి ఒక్కరిని ప్రభా నిండారుగా దీవించమని, జరగనున్న కార్యక్రమాన్ని అంతా నీ చేతులకు అప్పచెప్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా.